హాయ్ అండి. హలో అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో, ఇగోండి కార్తీక మాసం అయితే లాస్ట్ రోజండి ఇది. ఉదయాన్న ఎర్లీ మార్నింగ్ 3:00కి అలా లేచాను. లేచి అగోండి దీపం అది పెట్టేసుకున్నాను. తెప్పలవి వదిలేసాము. ఇంట్లోనే వదిలేసామండి నేనైతే. తర్వాత ఆ రోజు నేనైతే రవ్వ కేసరి, తర్వాత పులిహోర అవి ప్రిపేర్ చేసుకుందామనేసి ఇంకా లంచ్ బాక్స్‌లు కూడా ఎలాగో చేయాలి కదా అనేసి నేనైతే దానికోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. తర్వాత ఇగోండి ఇవన్నీ గోధుమ నూక ప్రసాదం అది చేసేస్తున్నాను. ఇగోండి దీని క్వాంటిటీస్ అవి నేను తర్వాత డిస్క్రిప్షన్‌లో చెప్తాను. ఇవన్నీ ఈ దేవుడికి ప్రసాదంలాగా కూడా పనిచేస్తది. అండ్ లంచ్ కూడా ప్రిపేర్ అవుతుందని ఆ రోజైతే నేను ఇంకా ఎర్లీ మార్నింగ్ కాబట్టి అవి ఆ 2 ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఈ ప్రసాదం ఎప్పుడూ స్మూత్‌గా రావాలంటే బాగా పల్చగా ఇదిగా ఉండాలంటే ఇగోండి ఇలా నేను చేసే విధానంలో చేసుకుంటే బాగా వస్తుంది. సో, ఇగోండి నాకైతే రవ్వ కేసరి రెడీ అయిపోయింది. నేనైతే ఫుడ్ కలర్ ఏమీ వాడనండి. తర్వాత నేను రైస్ కూడా పెట్టేసుకున్నాను ఒకవైపు. తర్వాత చింతపండు గుజ్జు అది కూడా రెడీ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. సో, ఇగోండి పులిహోరకైతే నేను తాలింపు పెట్టుకోవడానికని రెడీ చేసుకుంటున్నాను. తర్వాత నేను ఇంకా పులిహోర ఎప్పుడు చేసినా సరే ఆవాలు, మెంతులు పౌడర్ అయితే వేస్తానండి కంపల్సరీగా. వేస్తే చాలా టేస్ట్ వస్తది. సో, ఇందులో తాలింపులో కూడా మనం ఇంగువ కొంచెం ఎక్కువగా వేస్తే చాలా టేస్ట్ కూడా వస్తది అందులో. మనము ఈ తాలింపుని ఎంత ఫ్రై చేస్తే పులిహోర అంత టేస్ట్‌గా వస్తది. అందుకనే నేనెప్పుడూ అవన్నీ వాడతాను. మా పిల్లలు కూడా ఇష్టపడతారండి అలా చేస్తే. అందులో చిన్న చిన్న అల్లం ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకొని అందులో వేసుకుంటే చాలా బావుంటది. అండ్ కరివేపాకు అవి కూడా ఫ్రెష్ వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తదండి అదైతే. సో, ఇగోండి చూసారా నేను ఇంగువ అయితే ఇగోండి అంత వేస్తాను. వేస్తేనే ఆ టేస్ట్ వస్తది. తర్వాత అందులోనే రైస్‌లో నేనెప్పుడు పసుపు కలపను. పచ్చివాసన వస్తదేమో అనేసి. తాలింపులోనే నేను పసుపనేది వేస్తానండి. తర్వాత అగోండి ఆవాలు, మెంతులు పౌడర్ చేశాను కదా! అదైతే నేను తాలింపులోనే వేసేసుకుంటాను. వేసుకొని ఒక్కసారి ఫ్రై చేస్తాను. అంటే లాస్ట్‌లో వేస్తాను. తాలింపంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ పౌడర్ అదే ఆవాలు, మెంతులు ఫ్రై చేస్తాను కాబట్టి దించేసే ముందు ఆ పౌడరేసి ఒక్కసారి కలిపేసుకొని నేనైతే ఆపేస్తానండి అది. అది కొంచెం చల్లగా అయిపోయిన తర్వాతే నేను కలుపుతాను. తర్వాత నేను ఈలోగా రైస్ కూడా తీసేసుకున్నాను. దాంట్లోనే సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి ఫస్ట్ కలిపేసుకుంటాను. ఈలోగా నేను చింతపండు గుజ్జు రెడీ చేశాను కదా! అదైతే బాగా చల్లగా అయిపోయిన తర్వాతనే నేను ఆ రైస్‌లో కలుపుతున్నాను చూసారండి. నేనైతే ఇలాగే చేస్తాను పులిహోర ఎప్పుడూను. సో, ఎంత పడతదో అది మనం కొంచెం కొంచెం రైస్ కలుపుకొని అది చింతపండు గుజ్జు అనేది దాంట్లో మిక్స్ చేసుకోవాలి. సో, నేను అలాగే మిక్స్ చేస్తాను. మళ్ళీ అగోండి అయిపోయింది. నాకు అయితే కరెక్ట్‌గా ఎప్పుడు చింతపండు గుజ్జు కూడా కరెక్ట్‌గా వస్తది. తర్వాత నేను అందులోనే తాలింపు కూడా కొంచెం చల్లగా అయిపోయింది కదా! చల్లగా అయిపోయిన తర్వాత నేను అందులో కలిపేసుకున్నాను. కలిపేసుకొని రెడీ చేసేసుకుంటున్నాను ఇంకా. ఇంకా స్కూల్ టైం కూడా అవుతుంది. డ్యూటీలకి కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్తారు కాబట్టి నేనైతే ఫాస్ట్‌గా ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి లంచ్ అయితే. ఇంకా పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఒకసారి సాల్ట్ టేస్ట్ చేసేసి ఇంకా కలిపేసుకోవడమే. తర్వాత ఇదైతే కొంచెం టేస్ట్ చేయడానికనేసి నేను అది సపరేట్ చేసి పెట్టానండి. టేస్ట్ చేస్తారు. ఎలా ఉంటదో ఏంటో అనేసి నేను అయితే అది ప్రిపేర్ చేసి పెడుతున్నాను.
తర్వాత నేనైతే పిల్లలు ఇంకా రెడీ అయిపోతున్నారండి. వాళ్ళని కూడా రెడీ చేయాలి కదా! అందుకని వాళ్ళని కూడా నేను రెడీ చేసేసాను. ఇంకా అగోండి లంచ్ బాక్సెస్ కూడా నేను రెడీగా పెట్టేసుకున్నాను. తర్వాత మా పిల్లలు ఇంకా స్కూల్‌కి వెళ్ళిపోతున్నారు. అప్పటికే టైం అయిపోతుంది. సో, ఇద్దరు ఒకసారే వెళ్ళిపోతారండి.